వివోఏ తొలగింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ధర్నా అనంతరం ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ షాన్మోహన్ సగిలికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, వివోఏ సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని, కార్యదర్శి ఈశ్వరీభాయిలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యానిమేటర్లపై తుని, ప్రతిపాడు, జగంపేట నియోజకవర్గాల్లో రాజకీయ వేధింపులు పెరిగి తొలగింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు చంద్రముల పద్మ సంఘీభావం తెలిపారు. సిఐటియు కోశాధికారి మల్క రమణ, వివోఏ సంఘం నాయకులు గండిమేరి, బి సత్య, రమణమ్మ, కరుణ, నీలకుమారి, నాగమణి, అరుణ, పద్మజయశ్రీ, వెంకటలక్ష్మి, దుర్గాభవాని, లక్ష్మీరాణి తదితరులు పాల్గొన్నారు. 3,000, 8,000 మా గత పార్టీలో 8,000 వరకు శాలరీ ఇచ్చేవారండి. 17 సంవత్సరాలుగా నేను బిఎస్పేట విలేజ్ వివోఏగా పనిచేస్తున్నానండి. ఇప్పుడు కొత్త ఆయన్ని పెట్టడం జరిగిందండి. నాయకులను అడిగితే మా ప్రభుత్వం వచ్చింది కదా, మేము పెట్టుకుంటున్నాం అన్నట్టుగా వాళ్ళు కొత్త వాళ్ళని నియమించుకున్నారు సార్. మేము నాయకుల దగ్గర, ఎమ్మెల్యే దృష్టి మేడం గారి దగ్గర చెప్పడానికి కూడా వెళ్తే అక్కడ నాయకులే, అమ్మ మీ ఊళ్ళో నాయకులు ఏదంటే అదే అన్నట్టుగా మాట్లాడారు సార్. మా ఊరి నాయకులను అడుగుతుంటే మాది ప్రభుత్వం వచ్చింది, మేము పెట్టుకుంటాం అన్నట్టుగానే సమాధానం ఇచ్చారు సార్. మేము 4 రోజుల పాటుగా అడగడం జరిగిందండి. మేము వేతనాలు లేని టైంలో కూడా మేము వర్క్ చేసాము, ఇది అన్యాయం అన్నట్టుగా మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగిందండి. వాళ్ళు ఏ మాత్రం కూడా జాలి లేకుండా కొత్త వాళ్ళని నియమించుకున్నారు సార్. నియమించుకొని ఇప్పుడు వాళ్ళతోనే పని చేయించుకుంటున్నారండి. మేము ఇంతవరకు కూడా ఎంతో కష్టపడి పనిచేసాం సార్. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు పెట్టుకోవడం అనేది అన్యాయంగా ఉంది సార్. 9వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా కాకినాడ కలెక్టరేట్ దగ్గర కొనసాగిస్తాం. ఇదేదో చిన్న ఉద్యమంతో ప్రారంభించామని ఆకోవద్దు. మేము దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చేటువంటి పరిస్థితి వస్తుంది. పైన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, జనసేన నాయకులు చెప్తుంది ఏంటంటే మేము ఎవరిని తొలగించే పాలసీ మాది కాదు అని చెప్తున్నారు. కానీ కిందకు వచ్చి చూసిన తర్వాత కింద దానికి భిన్నంగా కూటమి నాయకులు వ్యవహరిస్తూ మా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటామని చెప్పి మాట్లాడడం, చేయడం అనేటువంటిది సిగ్గుచేటు. మీకు చేతనైతే కొత్త ఉద్యోగాలు సృష్టించి మీ కార్యకర్తలకు ఇచ్చుకోండి. ఉన్న ఉద్యోగాలు పీకేసి వాటినే కొత్త ఉద్యోగాలుగా సృష్టిస్తామంటే అది మీ చేతకానంతనాన్ని బయట పెట్టుకోవడం అవుతుంది. ఆ రకంగా కాకుండా మీరు ప్రజల ఓట్లతో ఎన్నికయ్యారు కాబట్టి ప్రజలకి మేలు చేసేటువంటి పనులు చేయండి. ఉద్యోగులకు హాని చేసే ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్సీపీకి ఏ గతి పట్టిందో ఆ గతి పట్టడానికి మీకు ఎక్కువ రోజులు పట్టదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజు మేము తొలగించిన వారిని అక్రమ రాజకీయ వేధింపులతో తొలగిస్తున్నారని, ఉద్యోగ భద్రత కోసం, అలాగే పెండింగ్ వేతనాల కోసం ఈ రోజు మేము ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైతే అక్రమంగా మరి వివోఏలను తొలగిస్తున్నారు, వివోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ వెంటనే రద్దు చేసేంత వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. దీన్ని కనుక చేయకపోయినట్లయితే 9వ తరగతి నుంచి మేము ఉవ్వెత్తున ఉద్యమానికి సిద్ధపడుతున్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.